రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే జోడో యాత్ర స్టార్ట్ చేసిర్రో, సో ప్లస్ బీజేపీ యొక్క ఫెయిల్యూర్స్, ధరల పెరుగుదల, అదేవిధంగా కరోనాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడము, మనం ప్రజలు కట్టిన 350 లక్షల కోట్ల సంపద ఎక్కడ పోయింది, వాళ్ళు బాపనోళ్ళు లేదా గుజరాతీ వ్యాపారులు లేదంటే బీజేపీ నాయకులు దోసుకున్నారు తప్ప ఒక నాగార్జున సాగర్ లాంటిది, ఒక శ్రీశైలం లాంటిది, ఒక హీరాకుడు, ఒక బాక్రా నంగల్, ఒక దామోదర్ వ్యాలీ లాంటి ఒక నీటి ప్రాజెక్టులు కానీ, ఒక ఐఐటీలు కానీ, ఎయిమ్స్లు కానీ, ఒక మంచి రోడ్లు కానీ, డే టు డే మనకి తిండి పెట్టేది ఒక్కటి కూడా కట్టలేదు. మరి లక్షల కోట్లు, 150 లక్షల కోట్లు అప్పులు చేసిండు. అట్లనే మనము రకరకాల ట్యాక్సులు కట్టినాం, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్సులు, కార్పొరేట్ ట్యాక్సులు, ఇట్లా అనేకం కట్టినాం. ధరలు ఆకాశాన్ని అంటినాయి, జీతాలు అట్లా పెరగలేదు. అన్ఎంప్లాయ్మెంట్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అవుతుండే. ఇచ్చిండా మోడీ? కాంగ్రెస్ వాడు విదేశాల్లో దోసుకున్న సొమ్ము తెచ్చేస్తే ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు వస్తాయి అన్నాడు. 1 లక్ష రూపాయలు చేసిండా? 400 కాంగ్రెస్ వాడు 460 రూపాయలకు సిలిండర్ ఇస్తే ఏది ఈ యొక్క 1200 చేసిండు. అట్లా నువ్వు ఏ రంగమన్నా తీసుకో. కాంగ్రెస్ వాడు పెట్రోల్ మీద 9 రూపాయల ట్యాక్స్ తీసుకుంటే 33 రూపాయలు చేసిండు. కాంగ్రెస్ వాడు డీజిల్ మీద 3 రూపాయల 50 పైసలు ట్యాక్స్ తీసుకుంటే 30 రూపాయలు చేసిండు. అట్లా ప్రతిదీ జిఎస్టీ కాంగ్రెస్ వాడు పాలు పెరుగు మీద ట్యాక్స్ తీసుకోకపోతే దాన్ని 5 చేసిండు, 5 ఉంటే 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 28 చేసిండు. ఇట్లా అనేక రకాలుగా భారతీయులని, అన్ని మతాల వారిని, అట్లనే మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులకి కూడా బాగా నష్టం చేసిండు. రెమెడీస్ వేరు 30,000కి అమ్ముకున్నాడు. ఆనందయ్య అంటే ఆయన ఫ్రీగా మంది ఇస్తే దాన్ని ఆఫ్ చేయించిండు. ఇట్లా అనేకం చేసిండు. ఆ బాధలను ఎట్లా మర్చిపోతారు? నువ్వు సోషల్ మీడియాలను లేకపోతే ఆ యొక్క పెయిడ్, వాళ్ళ బీజేపీ వాళ్ళది కూడా పెయిడ్ సోషల్ మీడియా, మళ్ళీ పైసలు ఇచ్చి చేయిస్తాడు. గుజరాత్ వాళ్ళకి తెలిసింది అన్ని వ్యాపారమే. సో ఆ పెయిడ్ సోషల్ మీడియాలో వచ్చిందో బీజేపీల దుష్ప్రచారాలు, లేదంటే రెగ్యులర్ మీడియాను, అన్ని నేషనల్ మీడియాను, అన్ని ఈవెన్ లోకల్ మీడియానైనా సరే కంట్రోల్ చేస్తుండు మోడీ. వారి మీద సిబిఐ, ఈడీ, లేకపోతే ఐటీ దాడులని, లేకపోతే ఈ యొక్క కేంద్రంలో ఏం చేయాలంటే అన్ని అదానికి మన దేశ సంపద అంతా అదానికి ఇచ్చిండు. అదాని అనేటోడు వాని పెట్టుబడులన్నీ ఈ ఎన్డీటీవీలా, ఈ నేషనల్ టీవీలో అన్నిట్లో వాని పెట్టుబడులు ఉన్నాయి. అంటే అదంతా బీజేపీ మీడియా అయిపోయింది, గోధీ మీడియా అయిపోయింది, మోడీ మీడియా అయిపోయింది. కాబట్టి ఆ మీడియాని, రెగ్యులర్ మీడియాని నమ్ముతలేరు ప్రజలు. ఏమన్నా సోషల్ మీడియానే తప్ప రెగ్యులర్ మీడియా నమ్ముతలేరు. సోషల్ మీడియాలో కూడా రియల్ కాంటెంట్ ఉన్నదే నమ్ముతున్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ సోషల్ మీడియాలను, ఈ గోధీ మీడియాలో చూసి రాముని భక్తి ఉంది, ఇంకో భక్తి ఉంది. అది భక్తి అనేది ఉంటుంది, అది ఎప్పటికి ఉంటుంది, అది మా హృదయాల్లో ఉంటుంది. రాముడు ఒక్కడి మీదనే ఉండదు, అన్ని దేవుళ్ళ మీద ఉంటుంది. సమ్మక్క మీద ఉంటుంది, సారలమ్మ మీద ఉంటుంది, ఈ యాదగిరి నరసింహస్వామి మీద ఉంటుంది, అహోబిలంలో ఉన్న నరసింహస్వామి మీద ఉంటుంది, తిరుపతి వెంకన్న స్వామి మీద ఉంటుంది, వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఉంటుంది, కీసరగుట్టలో ఉన్న యొక్క శివుని మీద ఉంటుంది. అట్లా అనేక దేవుళ్ళు ఉన్నారు. చిలుకూరు బాలాజీ మీద ఉంటుంది. కాబట్టి ఆ మతానికి, మా యొక్క వ్యక్తిగత నమ్మకాలకి బీజేపీ పార్టీకి సంబంధం లే. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఈ మీడియా, సోషల్ మీడియాలను, గోధీ మీడియాలను దాన్ని బట్టి ప్రజలు అట్లా అనుకుంటే అదే నిజమైతే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వము ఓటుకి 12,000 వంచింది. ప్రధానమంత్రి తన యొక్క ప్రధాని బాధ్యతలు పక్కకు పెట్టి యొక్క సెక్యూరిటీ బలగాలను పెట్టుకొని, ఎస్పీజీ బలగాలను పెట్టుకొని 21 రోజులు, అది కూడా కర్ణాటక ప్రజల సౌత్ ఇండియాలో లుంగి కట్టుకుంటారు కాబట్టి దక్షిణాదిలో లుంగి కట్టుకొని ప్రచారం చేసిన ఘోరంగా ఓడిపోయింది కర్ణాటకలో. ఎందుకంటే చదువుకుంటే, జ్ఞానం ఉంటే, లేకపోతే విషయ పరిజ్ఞానం ఉంటే అక్కడ బీజేపీ రాదు. ఓల్డ్ సిటీలో ఇంకా ఆ యొక్క ఇది ముస్లిమ్స్ పేదరికము నిరక్షరాస్యత ఈ రెండు ఉన్న దగ్గరనే ఈ బీజేపీ కానీ ఎంఐఎం కానీ మనుగడ సాగిస్తుంది. విద్య వచ్చింది, యొక్క విషయ పరిజ్ఞానం వచ్చింది, అట్లనే పేదరికం పోయింది అనుకో, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ చచ్చిపోతాయి. సో ఈ దేవుడి దయ వల్ల, ఈ సోషల్ మీడియా రావడం వల్ల, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ రావడం వల్ల అందరూ స్మార్ట్ అయిపోయారు. తుమ్మినా దగ్గినా ప్రతి విషయం అందరికీ అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి. అర్థమైందా? సో దేవుని దయ వల్ల ఈ యొక్క ఇక వీళ్ళ నాటకాలు నడవయి. ఎంఐఎం ఉంది నడవది, బీజేపీ ఉంది నడవది. అర్థమైందా?
మీరు చూడండి, నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ లేకపోతే ఓటింగ్ పర్సెంట్ తీయండి, మొన్న అసెంబ్లీ ఎన్నికలు తీయండి, లేకపోతే ఇప్పుడు వచ్చే ప్రతి ఎన్నికలు తీయండి. గతంలో ఎంఐఎంకి వచ్చిన ఓట్ల శాతంకి ఇప్పటికీ తగ్గుతుందా లేదా చూడండి, ఇంక్లూడింగ్ ఓల్డ్ సిటీలో కూడా. అదేవిధంగా ఇట్లా ఓల్డ్ సిటీలు ఎట్లయితే పేదవాళ్ళు నిరక్షరాస్యులు ఉన్నారో అట్లాంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. తప్పుడు సమాచారంతో వాళ్ళ మైండ్లంతా వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులను తయారు చేస్తారు. లేదు అంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు తొందర భయపడతారు కాబట్టి, విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, లేకపోతే మాకు ఓటు వేయకపోతే సంపుతామని బెదిరించి అట్లా ఓట్లు వేయించుకుంటారు. కానీ అది ఎల్లకాలం నడవదు, అయిపోయింది ఆ జమానా అయిపోయింది ఈ సోషల్ మీడియా వల్ల. సిమిలర్లీ ఉత్తర భారతదేశంలో కూడా ఏది మన దక్షిణ భారతదేశంతో పోలిస్తే చదువుకోనోళ్ళు, నిరక్షరాస్యులు, అదేవిధంగా పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు మొత్తం ఈ యొక్క కాలినడకన మన తెలంగాణ నుంచి పోయిన వాళ్ళంతా ఎవరు, హైదరాబాద్ నుంచి యొక్క అంతా యొక్క ఉత్తర భారతీయులే కదా, డైలీ వేజ్ వర్కర్స్. మన దగ్గరికి బిల్డింగ్లు కట్టడానికి, లేకపోతే ఈ వరి నాట్లకు కూడా వస్తుర్రు. మనోడేమో ఇక్కడ తక్కువ పైసలు వస్తున్నాయని మన తెలంగాణలో ఏమో మన యొక్క కేరళ వాళ్ళు కానీ, లేకపోతే నిజామాబాద్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ తెలంగాణ వాళ్ళు ఏమో ఈ యొక్క దుబాయ్ పోతుర్రు. దుబాయ్కి గల్ఫ్ కంట్రీస్కి పోతుర్రు, కువైట్కి అట్లా. ఎక్కువ పైసలు సంపాదించుకోవడానికి. ఇక మనము వరి నాట్లకి ఆడోళ్ళకి ఇచ్చే పైసల కంటే అలా చాలా తక్కువ పైసలకే ఉత్తర భారతదేశం కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు. ఎందుకు వచ్చినవరా గంత దూరం నుంచి ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారా అంటే, ఆడ ఈ మాత్రం పైసలు కూడా రావట, పని దొరకదంట, పైసలు రావంట. అంటే అత్యంత పేదరికము, అత్యంత నిరక్షరాస్యత ఉత్తర భారతదేశంలో ఉంది కాబట్టి, వాళ్ళకి అజ్ఞానం ఉంది కాబట్టి, వాళ్ళని పైసలతోటో లేకపోతే బెదిరిచ్చో లేకపోతే తప్పుడు సమాచారంతో కొంతవరకు లేకపోతే కాంగ్రెస్ మీద బురదలో కొంతవరకు ఆ పిచ్చి లేపుతారు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి, ప్లస్ నేను ఈ ఓవరాల్ సారాంశం ఏం చెప్తున్నా అంటే, ఈ మీడియాలో వచ్చేదాన్ని నమ్మకూడదని చెప్తున్నా. ఆ మీడియాలో వచ్చేటోళ్ళు రైతులు ఉండరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒక సామాన్యులు ఉండరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అర్థమైందా? వాళ్ళు రెగ్యులర్గా పబ్లిక్లో వచ్చి ఈ మీడియాలో మనకి కనిపించారు. వాళ్ళు ఈ సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళంతా మోస్ట్లీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అయితే పెయిడ్ ఉంటారు, లేదంటే పెయిడే ఉంటారు. వాళ్ళంతా ఇక దాన్ని చూసి మనము ఒక నిర్ణయానికి రాలేం, యాజ్ సింపుల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మోడీ యొక్క కాంగ్రెస్ ఒకటే కాదు, ఇండియా కూటమి కింద చాలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లోకల్ పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి అంత ఈజీ అయితే కాదు గతంలో. ఎందుకంటే కాంగ్రెస్ మీద కూడా రాహుల్ గాంధీ మీద కూడా మంచి ఇంప్రెషన్ వచ్చింది, ప్లస్ మోడీ యొక్క మీద కూడా వ్యతిరేకత వచ్చింది, ప్లస్ ప్రతి రాష్ట్రంలో లోకల్ పార్టీలది బలంగా ఉన్నారు. కాబట్టి అంత ఈ దేవుని పేరు చెప్పి వాడుకుంటా అంటే ఎవరు ఏదో యువకులు కొంతమంది ఏదో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళకి అజ్ఞానములతోటి వాళ్ళు కూడా అంధభక్తులు, బీజేపీ ఆర్ఎస్ అంధభక్తులు. అది కూడా పెయిడ్ సోషల్ మీడియా తప్ప మెజారిటీ పీపుల్ మనము ఈ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్కి, అంటే రాముడు కానీ ఏ మతానికైనా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్కి ప్రభుత్వానికి సంబంధం లేదు, అది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. కాబట్టి మోడీకి అంత ఈజీ కాదు.